కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఒకసారి చూద్దాము. మనం చూసినట్లయితే ఇండియన్ ఇండిసెస్ వచ్చేసి మనకి జస్ట్ నిఫ్టీ 24,625 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. విత్ 0.81% అప్తో మనకి ట్రేడ్ అవడం ఇక్కడ గమనించాలి. నిఫ్టీ బ్యాంక్ కూడా మనకు వచ్చేసి ఈవెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ 50 నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే కొంత స్లైట్ మనకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి వేరే ఫైనాన్షియల్స్ ఇండియా విక్స్ మనకు వచ్చేసి కొంత నెగిటివ్లో ట్రేడ్ అయిందండి. అండ్ ఓవరాల్గా మనకు వచ్చేసి ఈరోజు మంచి పాజిటివ్ సెంటిమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆటో అనేది చాలా బాగా పెరిగింది. ఆటో సెక్టర్ చూసినట్లయితే మనకి 2.8%. సో నిఫ్టీని చాలా బాగా మనకి అవుట్ పర్ఫామ్ చేసింది. ఒకటి ఆటో యాజ్ వెల్ యాజ్ స్మాల్ క్యాప్. సో దీనికి గల కారణం ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి గమనించబోయే ముందు నిఫ్టీ 50 24,625 దగ్గర హాల్ట్ అయితే మనకి గిఫ్టెడ్ నిఫ్టీ వచ్చేసి 24,738. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ మనకి ఓపెనింగ్ గ్యాప్ అప్ ఉండొచ్చు అన్నట్లుగా మనకు వచ్చేసి హయ్యర్ లెవెల్స్ కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి మనం చూసినట్లయితే జస్ట్ మనకి స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డవ్ ఫ్యూచర్స్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. జపాన్ వచ్చేసి బాగా మనకి పడటం ఇక్కడ చూస్తున్నాము. సో జపాన్ మనకు బాగా పడటం చూస్తున్నాము. నియర్ అబౌట్ మనకు 1.24%. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే యూరోపియన్ మార్కెట్స్ మనం చూసినట్లయితే మనకి క్యాక్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ బాగా పట్టడం చూస్తున్నాం 0.75%. డాక్స్ నెగిటివ్ మనకు వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే ఈవెన్ మనకి ఎఫ్టీఎస్సి స్లైట్ పాజిటివ్లో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా ఒకసారి చూడొచ్చు. సో 24,600 లెవెల్స్ దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది. అండ్ మనం చూసినట్లయితే నిన్న వెన్ కంపేర్డ్ విత్ పుట్స్ సైడ్ కంటే మనకు వచ్చేసి కాల్ సైడ్ నిన్న బాగా ఓఐ డేటా అనేది డెవలప్ అయింది. సో మార్కెట్లో అదే సెంటిమెంట్ అయితే క్యారీ అయింది ఈరోజు. అండ్ మరి రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే 24,500 కానివ్వండి, మనకి ఇక్కడ చూసినట్లయితే 24,300 కానివ్వండి, మనకు వచ్చేసి ఈ లెవెల్స్ చూసినట్లయితే మోర్ దాన్ 2 lakhs 24,600 24,500 24,400. సో చాలా హెవీ ఓఐ అనేది పుట్ సైడ్ డెవలప్ అయింది. అండ్ కాల్ సైడ్ చూసినట్లయితే మనకు వచ్చేసి 24,650 లెవెల్స్, 700 లెవెల్స్, దెన్ 800 లెవెల్స్. సో నాకు రేపు వచ్చేసి కొంత డౌన్ సైడ్ మూమెంటం అనేది హెవీ ఓఐ అనేది అంటే మనకు వచ్చేసి 24,600 కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు 24,500 చాలా ఫాస్ట్గా అయితే అది వచ్చేసి దాన్ని వచ్చేసి టార్గెట్ అయితే అచీవ్ చేయబోతుంది. నెక్స్ట్ దాని తర్వాత 24,400 దాకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అదే అప్ సైడ్ అయితే మాత్రం జస్ట్ మనకు వచ్చేసి 50 to 100 పాయింట్స్ నాకు కనిపిస్తుంది. సో ఏదేమైనా మార్కెట్లో రేపు 24,600 బ్రేక్ అవుతుందా లేకపోతే 24,700 బ్రేక్ అవుతుందా అనేది చూసే మీరు మార్కెట్లో అయితే ఎంట్రీ అయితే తీసుకోండి. 24,600 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మీరు పుట్ ఆప్షన్ బై చేయండి. 24,700 కనుక బ్రేక్ అయితే అప్పుడు మనం కాల్ ఆప్షన్ సైడ్ టార్గెట్ అయితే తీసుకుంటాము. ఒకసారి మనము ఇది చూద్దాము. సో నిన్న మనం క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ విత్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేకేజ్ అని అనుకున్నాము. సో మనకి ఇది వచ్చేసి అప్ సైడ్ ఈ లెవెల్స్లో ఎక్కడైనా కానీ మీరు టేకప్ చేసుకోండి అని మనం డిస్కస్ చేసాము. సో మంచిగా మనకు అప్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఈవెన్ మనకు వచ్చేసి ఏదైతే లెవెల్స్ అనుకుంటున్నామో ఆ లెవెల్స్ కూడా మనకి స్టాప్ లాస్ అనేది వదిలిపెట్టండి. సో మంచి మనకి అప్ సైడ్ మూమెంటం మనకి ఈరోజు ఓన్లీ అప్ సైడ్ మూమెంటంతోనే మనకు వచ్చేసి చూస్తున్నాము మనకి నిఫ్టీ లెవెల్స్. సో ఇది చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ లాస్ట్ 2 క్యాండిల్స్ చూసినట్లయితే మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి నాకు రేపు ఇది కనుక డౌన్ సైడ్ 24,600 చెప్పాను కదా 24,600. ఈవెన్ ఇక్కడ మనం వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ అలర్ట్ క్యాండిల్ అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ మనకి డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే మనకు 24,500 లెవెల్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ మనకు వచ్చేసి ఇక్కడ ఈ లెవెల్స్ 24,400 చూడండి. ఎక్కడైతే మనకి మేజర్ సపోర్ట్గా ఉంటుందో ఆ సపోర్ట్ దగ్గర మేజర్ మనకి ఓఐ డేటా కూడా మనకి డెవలప్ అవ్వడం చూస్తున్నాము. సో 24,400 చూడండి మనకి మ్యాక్సిమం ఓఐ డేటా కూడా మనకి ఇక్కడ డెవలప్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ మనకు వచ్చేసి ఏదైతే చార్ట్స్ చూస్తున్నామో సేమ్ డేటా మనకు వచ్చేసి ఈవెన్ మనకి ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా మనము గమనించవచ్చు. సో ఈ లెవెల్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దీని ప్రకారం మనం ఇక్కడ డేటా ప్రకారం చూస్తే యాజ్ పర్ ఈవెన్ మనం చార్ట్స్ కూడా అదే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనం వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్ 24,000 మనకి 500 దాని 24,400. అది అప్ సైడ్ అయితే మాత్రం టార్గెట్ వచ్చేసి జస్ట్ నేను వచ్చేసి ఒక 100 మనకు వచ్చేసి ఇది ఇన్సైడ్ క్యాండిల్ ప్రకారం పైన ఇక్కడ కనుక బ్రేక్ అయితే మీరు వచ్చేసి ఇమీడియట్గా అప్ సైడ్ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది మనకి స్టాప్ లాస్ చాలా తక్కువ అండి ఇది. సో స్టాప్ లాస్ జస్ట్ 25 పాయింట్స్ కాబట్టి మీరు కంపల్సరీ రేపు ఎంట్రీ అయితే తీసుకోవడానికి చూడండి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే
సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి కొంత అప్ సైడ్ మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ ఫస్ట్ క్యాండిలే మనకు వచ్చేసి మంచి టార్గెట్ ఇచ్చేసిందండి. తర్వాత మళ్ళీ డౌన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అనేది చూస్తున్నాము. ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ అప్ సైడ్ బ్రేక్ అనేది చూస్తున్నాము. మళ్ళీ మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో ఈఎంఐ మీరు స్ట్రాటజీ అనేది క్లియర్గా అర్థం కాకపోతే మీరు మన కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను క్లియర్గా ఓన్లీ ఆ స్ట్రాటజీకి ఒక సపరేట్ వీడియో పెడతాను. ఎందుకంటే అది మనకి చాలా ప్రాఫిట్ మేకింగ్ స్ట్రాటజీ అండి. ఈఎంఐ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఇక్కడ చూడండి ప్రాఫిట్ మేకింగ్ స్ట్రాటజీ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ రేపు ఎలా ఉండొచ్చు అనే దానికంటే మనకు వచ్చేసి 54,000 ఈరోజు హై వచ్చేసి మనకి 54,040 ఉంది. మనకి ఇంతకుముందు డే హై వచ్చేసి 54,070 అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో 54,070 ఈ లెవెల్స్ ఏదైతే ఉందో మేజర్గా ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతాయో ఆటోమేటిక్గా మీరు అప్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ మాత్రం ఇమీడియట్గా మీరు ఇక్కడ ఏ లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో సో 53,877 సో ఈ లెవెల్స్ కంటే డౌన్ సైడ్ వస్తేనే మీరు మనకి పుట్ ఆప్షన్ బై చేయడానికి చూడండి. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది జాగ్రత్తగా మీరు ఇక్కడ చూసుకోండి. సో మనకి హయ్యర్ లెవెల్స్ అయితే మాత్రం 54,074 లెవెల్స్ క్రాస్ అయితేనే మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. లోవర్ సైడ్ 53,876 ఓకే, విత్ మినిమల్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, కొన్ని స్టాక్స్ అనేది చూద్దాం మనం. సో మనకి రూపీ అనేది హిట్స్ ఆల్ టైమ్ లో అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. రూపీ అనేది హిట్ ఆల్ టైమ్ లో అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ అవ్వచ్చు. సో నెగిటివ్ సెంటిమెంట్ అయితే కంపల్సరీ క్యారీ అవుతుంది మనకు. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం కాల్ ఆప్షన్ సైడ్ కొంత స్టాప్ లాస్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని మీరు మార్కెట్లో అయితే చూడండి. వన్స్ మనకి మార్కెట్ ఫాల్ అయ్యే టైం వచ్చినప్పుడు మాత్రం సడన్గా మార్కెట్లో ఫాల్ అయితే ఉంటుంది. సో చాలా హెవీ ఫాల్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే రూపీ అనేది మనకు వచ్చేసి ఆల్ టైమ్లో అనేది మనం ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఇంకా ఇది $90కి 90 రూపీస్ అనేది క్రాస్ అవుతుంది అనేది కూడా మనకు వచ్చేసి బికాజ్ ఆఫ్ ఏంటండి మనకి తారిఫ్స్. సో ఈ తారిఫ్స్ వల్ల మన రూపీ అనేది డే బై డే బాగా డౌన్ఫాల్ అవుతుంది. దీనికి మనకి ఆర్బీఐ కూడా మెజర్స్ తీసుకోబోతున్నారు అన్నట్లుగా వస్తుంది. సో అది మనకి ఎంత మటుకు ఆపుతుంది అనేది చూడాలి. ఓకే, సో జిఎస్టీ కలెక్షన్ మనకు వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పొచ్చు. 6.58% వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 6.58% అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కాకపోతే ఏంటంటే మనకి మంత్ ఆన్ మంత్లో వచ్చేసి కొంత నెగిటివ్ అనేది అన్నట్లుగా చూస్తున్నాము. 1.96 crores మనకి లాస్ట్ మంత్ అంటే ఇప్పుడు వచ్చేసి జస్ట్ 1.86 crores ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏప్రిల్ 2025లో జిఎస్టీ కలెక్షన్ ఆల్ టైమ్ హై అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్స్లో కూడా కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని రిఫార్మ్స్ ఉండొచ్చు మనకి నెక్స్ట్ దివాళీ కల్లా కొన్ని జిఎస్టీలో మంచి రిఫార్మ్స్ అన్నట్లుగా మనకు మోదీ గారు చెప్పారు. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఏదైతే ఉందో సో జిఎస్టీ వచ్చేసి ఓన్లీ 5 and 18% అన్నట్లుగా కూడా 2 slab ట్యాక్సేషన్ ఉండొచ్చు అన్నట్లుగా కూడా మనకి న్యూస్ అయితే వస్తుంది. ఓకే, సో ఒకవేళ మనకి మంచి రిఫార్మ్స్ కనుక ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనకి మార్కెట్లో లిక్విడిటీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి మనకి ఒక 2 స్టాక్స్ చూస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఓలా ఎలక్ట్రిక్ మనం వచ్చేసి మన 48 లెవెల్స్లో మనం డిస్కస్ చేసాము. సో ఓలా వచ్చేసి మనకి 48 లెవెల్స్లో మనకు వచ్చేసి డిస్కస్ చేసాము. విత్ స్టాప్ లాస్ 48 తీసుకొని మీరు వచ్చేసి ఎంటర్ అవ్వండి అన్నట్లు మనం చెప్పాము. తర్వాత నుంచి మనకి మంచి మూమెంటం, కాకపోతే ఈరోజు అయితే చాలా హెవీ మూమెంటం అయితే ఇచ్చింది, నియర్ అబౌట్ 15%. సో ఇది ఇంకా సస్టైన్ అవ్వచ్చు అంటే మాత్రం ఓలాకి సంబంధించి మనకి 2-3 వచ్చేసి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఒకటి పిఎల్ఐ స్కీము, సో ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది దీనికి శాంక్షన్ అయిందన్నట్టుగా. ఇంకోటి వచ్చేసి మనకి ఏవైతే ఈవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉందో వాటి మీద మనకు వచ్చేసి ఈవెన్ ట్యాక్సేషన్ కూడా కొంత తక్కువ మొక్కం ఉండొచ్చు అన్నట్లుగా. సో ఈవెన్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అన్నట్లుగా మనకు ఆ న్యూస్ స్పెక్యులేషన్ వల్ల మార్కెట్లో. కాకపోతే ఏంటంటే స్టిల్ ఐపీఓ కంటే ఇది తక్కువ ప్రైజే ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వచ్చేసి దీన్ని వచ్చేసి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చూసాము ఆల్ టైమ్ హై వచ్చేసి 150 ఉంటే ప్రస్తుతం వచ్చేసి 60 రూపీస్ దగ్గరే ఉంది. ఓకే, సో ప్రస్తుతం 60 రూపీస్ దగ్గరే ఉంది. అందువల్ల వచ్చేసి స్టిల్ మీరు
యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. విత్ మనకు 59.95 స్టాప్ లాస్ అన్నట్లు మనం పెట్టుకొని మీరు ఎంట్రీ అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాదర్ ఎనర్జీ వచ్చేసి మనకి సో ఇది కూడా మంచి మూమెంటం ఇచ్చిందండి ఈరోజు. దగ్గర మనకి ఇక్కడ చూసినట్లయితే దగ్గర 440 లెవెల్స్ నుంచి 510 లెవెల్స్, సో ఆల్మోస్ట్ 10%. అండ్ దాని కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ అగైన్ వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఒకసారి మనం చూద్దాం ఆల్ టైమ్ హై ఎంత. ఆల్ టైమ్ హైకి మనకు వచ్చేసి ఇది అతి చేరువలో అయితే ఉంది. సో మనకి నేను ఏథర్ కంటే నేను ఓలానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆల్ టైమ్ హైకి ఇప్పుడు ట్రేడ్ అయ్యేదానికి చాలా గ్యాప్ అయితే ఉంది కాబట్టి. ఓకే, చాలా గ్యాప్ అయితే ఉంది కాబట్టి చూడండి ఆల్ టైమ్ హై అంతా 160 రూపీస్, నౌ 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సో దాని ప్రకారం మనకు చూడండి పర్ఫెక్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ బౌన్స్ బ్యాక్ అయితే అయింది 40 లెవెల్స్ దగ్గర నుంచి. పర్ఫెక్ట్ బౌన్స్ బ్యాక్ అయితే అయింది. ఈవెన్ ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ కూడా మంచిగా వచ్చేసి హోల్డ్స్ కూడా అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బజాజ్ ఆటో అనేది ఒకటి డిస్కస్ చేద్దాము. సో ఆటో సెగ్మెంట్ మనకి ఈరోజు బాగా ఇచ్చిందండి. ఆటో సెగ్మెంట్ వచ్చేసి మనకి ఈరోజు బాగా మనకి మూమెంటం అయితే ఇచ్చింది ఇండెక్స్. సో స్టిల్ నాకు వచ్చేసి బజాజ్ ఆటో వచ్చేసి చాలా హెవీ దగ్గర 13,000 లెవెల్స్ నుంచి మార్కెట్లో మూమెంటం డౌన్ అయింది. అగైన్ మనకు వచ్చేసి కొంత బౌన్స్ బ్యాక్ అవుతుంది, డౌన్ అవుతుంది. కాకపోతే నాకు వచ్చేసి ఇక్కడ నుంచి నాకు వచ్చేసి ఫ్రెష్ హైస్ ఏవైతే హైస్ ఉన్నాయో అవి రీచ్ అయ్యి అగైన్ మనకి ఫ్రెష్ హైస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ నియర్ టార్గెట్ నాకు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఇదైతే బ్రేక్ అవ్వబోతుంది. సో బ్రేక్ అయితే అవ్వబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ నుంచి బ్రేక్ అయితే అవ్వబోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడి నుంచి మీరు మంచి టార్గెట్ అయితే తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఎంత అనేది కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 10,000 రూపీస్ అన్నట్లు చూస్తున్నాము. ఓకే, ఫస్ట్ టార్గెట్ 10,000 రూపీస్ అచీవ్ అవబోతుంది. మీరు ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ మనకు వచ్చేసి ఒక 300 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. ఇది వీక్లీ చార్ట్ ప్రకారం, ఒకసారి డే చార్ట్ ప్రకారం కూడా చూద్దాము. మనం 8,570 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే ఎంటర్ అయితే అవ్వచ్చు. ఓకే, మీరైతే ఎంటర్ అయితే అవ్వచ్చు. 8,570 అది మేజర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే, మేజర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. మనకు కాకపోతే ఈరోజు డేలో అనేది కూడా మీరు కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 8,700 అనేది డేలో కూడా కన్సిడరేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఏమైతే మనము డిస్కస్ చేసామో వచ్చేసి మీరు వచ్చేసి జాగ్రత్తగా ఎంట్రీ ఎగ్జిట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.